నమస్తే. తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ 108 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం విఫలమైపోతా ఉన్నాడు. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ అవతరించింది. 108 స్థానాలని 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో టీవీకే పార్టీకి వచ్చినాయి 108. 108 స్థానాలు వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి గైడెన్స్ ఇవ్వక, సో ముఖ్యంగా విజయ్ వెనకాల సీనియర్లు ఎవరు లేకపోవడంతో ఇప్పుడు సతమతం అవుతుంది టీవీకే పార్టీ. కేవలం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టయితే ఉంటే ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసేది. ఇప్పటికే నిన్ననే ఆయన యొక్క ప్రమాణ స్వీకారం అయిపోయేది. ముఖ్యమంత్రిగా మొదటి రోజు కూడా గడిచిపోయేది. కానీ ఇప్పటి వరకు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ సో వాళ్ళు ఇద్దరు సైతం కూడా మళ్ళీ ఒకసారి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళకు ఉన్నటువంటి 59, 47 సో ఈ స్థానాలతో ఏ విధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు? అసలు వద్ద శత్రువులుగా ఉన్నటువంటి ఆ రెండు పార్టీలు ఒకటిగా అవ్వడం ఏంటి? నిజంగా చూసుకున్నట్టయితే ఉంటే విజయ్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి యోగ్యం లేనట్టుగానే కనబడుతుంది. ఒక పక్కన కూటమిగా ఏర్పడాలన్నటువంటి డిఎంకే అండ్ అన్నా డిఎంకే పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటే, రెండోది గవర్నర్ సైతం కూడా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి విజయ్ వెళ్తే సో నిరాకరిస్తూ ఉన్నాడు గవర్నర్. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎవరి నేతృత్వంలో గవర్నర్ ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాకు అవకాశం ఇవ్వండి, మాకు సరైనటువంటి బల నిరూపణ చేసుకునేందుకు మాకు కాస్త టైం ఇవ్వండి, మేము చేసుకునేది లోక్ భవన్లో కాదు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పినప్పటికీ గవర్నర్ ముందుగానే మీకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరో చెప్పమని చెప్పేసి అంటాను. ఇదంతా కూడా ముఖ్యంగా వాళ్ళంతటా వాళ్ళే ఇలా ముఖ్యమంత్రి సీటుకి దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనాలోచితమైనటువంటి నిర్ణయంతో ఈరోజు విజయ్ ఈ దుస్థితికి రావడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒకసారి ఆలోచించి కాస్త నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటే బాగుండేది. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి అతిపెద్ద పొరపాటుతోటి ఇవాళ విజయ్ ముఖ్యమంత్రి సీటుకి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నాడు. అసలు అది జరుగుతుందా జరగదా అనేది కూడా అనుమానంగానే కనపడతా ఉన్నది. ఎందుకు నేను రాహుల్ గాంధీ విషయం చెప్తా ఉన్నానంటే, రాహుల్ గాంధీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు డిఎంకే పార్టీతోటి ఏళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ బంధాన్ని తెంపుకొని మేము టీవీకే పార్టీకి మేము మద్దతు ఇస్తాం, 108 స్థానాలు గెలిచింది కదా, సో మేము కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములం కావచ్చు, రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఎంపీ ఎలక్షన్స్లో మిగతా ఎలక్షన్స్లో సో కాంగ్రెస్ పార్టీకి కొంత సపోర్ట్ ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఎలాంటి ఆలోచన కూడా చేయకుండా రాహుల్ గాంధీ ఏం చేసి ముందుగానే మాకు డిఎంకే పార్టీతో మాకు ఏం సంబంధం లేదు, డిఎంకే పార్టీ నుంచి మేము బయటకు వస్తున్నాం, మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఇమ్మీడియట్గా అదే రోజు ప్రకటించడం, ఇదంతా కూడా ఈరోజు సస్పెన్స్కి కారణం. కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి నిర్ణయంతో ఇగో ఇటువంటి పరిస్థితికి ఈ టీవీకే పార్టీ ఈ విధమైనటువంటి ఒక దుర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నది. ఎందుకంటే ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీతోటి ఆల్రెడీ ఇండి కూటమిలో సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు. వీళ్ళందరి మద్దతు కూడా కట్టుకొని ఒకరేసారి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు, బీసీకే పార్టీ 2, అలాగే సిపిఐ, సిపిఎంకు చెర 2 ఉంటే వీళ్ళు అందగలితేనే 6, 5, 11 ఆడ వచ్చినటువంటి 107 ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయ్యేది 119 స్థానాలకి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ దాంతో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ఏదైతే మద్దతు ఇచ్చిందో ఇప్పుడు డిఎంకేలో భాగస్వాములైనటువంటి వీసీకే పార్టీ అండ్ సిపిఐ, సిపిఎం సైతం కూడా వాళ్ళు ఇచ్చేందుకు వాళ్ళు ససమేరా ఒప్పుకోవట్లేదు. వాళ్ళు మేము టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఎందుకు? వీళ్ళే తొందరగా పోయి ఏదో తొందరపడి ఆవేశంలో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయమే ఇవాళ కుంప ముంచింది విజయ్. ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఏమైనా కావచ్చు, ఒక పక్కనేమో మేము రాజ్యాంగ పరంగా మేము ఏదైతే ఆ పార్టీకి ఏదైతే ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగిందో టీవీకే పార్టీకి, మేము దాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు విజయ్కి మా సపోర్ట్ కూడా ఉంటుంది, మేము ఎప్పుడు కూడా మేము 6 నెలల వరకు మేము ఆ ప్రభుత్వాన్ని మేము డిస్టర్బ్ చేయమని చెప్పేసి స్టాలిన్ చెప్పుకుంటూనే, మరో పక్కన వెనకాల డిఎంకే, అన్నా డిఎంకే కలిసి సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీ ఇంకా మిగతా కొన్ని పార్టీలతో కలిసి
వాళ్ళంతా కూడా ఒక ఉమ్మడిగా ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే ఇగో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ రోజే రాహుల్ గాంధీ కాస్త ఆలోచించి ఒకరోజు ఆలోచించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉండరు కదా ఇప్పుడు సరే ఈయనకైతే గాడ్ ఫాదర్లు ఎవరు లేరు విజయ్కి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మద్దతు ఇస్తున్నప్పుడు ఢిల్లీ నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు కానీ ఇంకెవరైనా వచ్చి ఈయన కొంత వెనకాల ఉండి ఏ విధమైనటువంటి చక్రం తిప్పాలి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నటువంటి దానిపైన ఈయన కొన్ని సజెషన్స్ ఇస్తే బాగుండేది. ఎలాంటి సజెషన్స్ ఇవ్వలేదు. సో ఏదైతే చేతులు కాళ్ళకి ఏదో ఆకులు పట్టుకున్నటువంటి తీరుగా ఇలా కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ను పంపుతా ఉన్నాం, లేకపోతే కేసీ వేణుగోపాల్ను పంపుతా ఉన్నాం, నేనే రంగంలోకి దిగి మొత్తం తమిళనాడులో అంతా కూడా మేము ఏదో చేస్తామన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ముందుగానే అలర్ట్ అయినట్టు ఉంటే అది వేరే విధంగా ఉండేది. సరే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో విజయ్కి తమిళనాడుకు సంబంధించిన ప్రజలంతా కూడా పట్టం కట్టడం జరిగింది. ఇవాళ ఒకవేళ కనుక విజయ్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్నా సీఎం కాకుండా కుట్రలు చేసినప్పుడు కూడా తమిళనాడులో ఉన్నటువంటి యువత అంతా కూడా వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేందుకు వాళ్ళు సిద్ధమవుతా ఉన్నారు. ఏదైతే జల్లికట్టు ఉద్యమం ఏదైతే ఉందో ఆ తరహాలోనే విజయ్ సీఎం కాకుండా అడ్డుకున్నటువంటి పార్టీలకు బుద్ధి చెప్పేటువంటి విధంగా మేము రోడ్ల మీదకి వచ్చి మేము పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే యువత అంతా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం కూడా అప్రమత్తం కావడం, ఇదంతా కూడా ఎక్కడ పరిస్థితికి దారితీస్తుందో తెలియనటువంటి స్థితిలోనే ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఒక సందిగ్ధత మాత్రం కొనసాగుతూ ఉంది. విజయ్ పార్టీకి గవర్నర్ అవకాశం ఇస్తాడా బల నిరూపణ కోసం, లేకపోయినట్టయితే విజయ్ గవర్నర్ తీరు పట్ల సుప్రీంకోర్టుకు వెళ్తాడనేది ఇవాళనే తేలేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.